హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పూరి ఇలా పొంగుతూ టేస్టీగా రావాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూరీల కోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోండి. వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోండి. ఇలా కొంచెం వాటర్ వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోండి. ఇలా పిండి పూర్తిగా కలుపుకున్నాక మళ్ళీ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోండి. ఈ విధంగా పిండి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ విధంగా పిండి కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పూరీలు అనేవి గట్టిగా రాకుండా మెత్తగా పొంగుతూ బూరెల్లా వస్తాయి. కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్నలుగా వండలు చేసుకొని ఇలా కొంచెం పిండి వేస్తూ పూరి రుద్దుకోండి. ఇలా కొంచెం పిండి వేస్తూ పూరి చేసుకుందాము. ఇలా చేసుకోండి పూరి. చూడండి, పూరీలు పొంగుతూ వస్తున్నాయి. పూరీలు ఇలా పొంగుతూ లబ్బగా రావాలంటే నేను చెప్పిన విధంగా పూరీ ట్రై చేయండి. పూరీలు చాలా బాగా వస్తాయి. పూరీ రెడీ అయిపోయింది. చూడండి పూరి ఎంత బాగుందో. మీరు ఈ రెసిపీ నేను చెప్పినట్టుగా ఫాలో అయి చేయండి. పూరి చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉండిద్ది. మీకు మళ్ళీ తినాలని కూడా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.